అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ 1వ తారీఖు ధనుసు రాశి వారికి జరిగేది ఇదే. జూన్ 1వ తారీఖు ఆదివారం రోజున ధనుసు రాశి వారికి 100% కూడా జరిగేది ఇదే. అయితే ధనుసు రాశి వారికి ఏం జరుగుతుంది, ధనుసు రాశి వారి ఇట్లా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి అన్నటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఈ సమయంలో ధనుసు రాశి వారికి ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే. అంటే అనుకూలమే అన్నట్టుగా మీకు అన్నీ కూడా ఈ సమయంలో అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అయితే కొన్ని తీసుకుంటారు. మీరు ఒకవేళ బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారమే కావచ్చు, మీరు ఒక నూతనంగా బిజినెస్ని ప్రారంభించాలని చెప్పి వ్యవహారమే కావచ్చు, లేదు మీ కుటుంబంలో ఒక వివాహాది శుభకార్యం గురించి నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, లేదు మీ యొక్క స్నేహితుల గురించి కావచ్చు, ఫ్రెండ్స్కు కావచ్చు, అలాగే ఫ్రెండ్స్తో మీ భాగస్వామికి అంటే ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఈ సమయంలో మీరు వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే ప్రత్యేకంగా ఉండాలి అనుకుంటుంటారు. ఖచ్చితంగా చాలా ప్రత్యేకంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మీరు ఇచ్చే గిఫ్ట్ అనేది అసలు ఇతరు మర్చిపోకుండా ఉండాలి అంటే భావన ఉంటుంది మీలో. ఇక అదే విధంగా మీకు మనోధైర్యంతో లక్ష్య సాధనకు క్షమించండి. మీ యొక్క కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఆదాయం వ్యతిరేకులు మీకు సన్నిహితులుగా మారుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటికి వస్తారు. దీర్ఘకాలికంగా మీరు ఏదైతే విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారో బయటికి వస్తారు. దీర్ఘకాలికంగా మీరు ఏదైతే విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ సమస్య నుండి బయటికి వస్తారు. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. అలానే పొదుపుగా ధనం వ్యయం చేయండి. గృహంలో ప్రశాంతంగా ఉంటుంది. అలానే శనివారాల్లో కూడా గుట్టుగా మెలండి. అంటే ఆ సమయంలో మీరు శనీశ్వరుడి యొక్క దుష్ప్రభావాలు మీపై ఉండడం వల్ల కూడా మీరు ఎవరితో ఏదైనా చిన్న మాట మాట్లాడినా అది పెద్ద సమస్యకి దారి తీయవచ్చు. కాబట్టి ఆ రోజులలో మీరు గొడవలకి అసలు కాలు దువ్వవద్దు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని కావాలని చెప్పి గొడవల్లోకి లాగినా సరే మీరు ఖచ్చితంగా కూడా ఆ సమయంలో మౌనాన్ని పాటించడమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఇక ఒత్తిడి ప్రలోభాలకు కూడా గురి కావద్దు. ఈ యొక్క కార్యక్రమాలకి కొందరు అవరోధం కలిగిస్తారు. అయినప్పటికీ కూడా ఎక్కడ మీ పనులను అప్పవద్దు. మీ పనుల బాధ్యత అప్పగించవద్దు. మీ పనుల బాధ్యత ఇతరులకి అసలు అప్పచెప్పవద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. అలానే పోగొట్టుకున్నటువంటి పత్రాలు తిరిగి పొందుతారు. ఉద్యోగస్తులు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ఆకస్మిక సంచలనం కూడా, వ్యాపార అభివృద్ధి పథకాలు కూడా పొందుకుంటారు. ఇక మీకు షాపులు స్థలాలు మార్పిడి కూడా జరుగుతుంది. అంటే మీరు ఒకవేళ ఒక షాప్ పెట్టి ఉంటే కనుక ఆ స్థలం నుండి ఇంకొక స్థలానికి మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ధనుసు రాశి వారికి. ఇది వరకు మీరు చాలా సమస్యలను చాలా కష్టాలను ఎదుర్కొని ఉన్నారు. అంటే ఏ విషయంలోనైనా సరే, కుటుంబ విషయంలో కావచ్చు, లేదు ఆర్థిక విషయంలో కావచ్చు, అలానే ఇతర ఏ విషయంలోనైనా సరే మీరు ఖచ్చితంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు జీవితంలో కూడా విజయాలను సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. అలానే ఆర్థిక పరంగా ఎదుర్కొన్న సమస్యలు కూడా అన్నీ తొలగిపోబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో ఒక సమాచారం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా కూడా సంతోషానికి గురి చేస్తూ ఉంటుంది. అది ఎలాంటిదైనా కావచ్చు, కానీ మీ సంతోషానికి కారణమైతే అవుతుంది. ఇక అదేవిధంగా మీకు సంతృప్తి పడేటువంటి వార్తనైతే ఎక్కువగా వింటారు. జీవితంలోని మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారు. అధికార యోగం పట్టే అవకాశం అయితే ఉంది. ఆర్థికంగా కూడా తప్పకుండా పురోగతి ఉంటుంది. అనేక విధాలుగా కూడా మీకు ఆదాయ అభివృద్ధి చెందుతుంది. లాభదాయకమైనటువంటి పనులు చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం అనేది
నిలకడగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలానే అనవసర ఖర్చులు అయితే వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎక్కువగా ధనాన్ని వృధా చేయకూడదు. అలానే స్నేహితుల వల్ల కూడా ఆర్థికంగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. వృత్తి వ్యాపారాల కొద్దిపాటి మార్పులతో అత్యధికంగా లాభాలు అయితే గడిస్తారు. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కూడా చాలా హ్యాపీగా సాగిపోతుంటాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధాలు అయితే కుదిరే అవకాశం కూడా ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. ఇక మీకు ఈ సమయంలో తిరుగులేనటువంటి వ్యక్తిగా మీరైతే మిగిలబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా రాష్ట్రాధిపతి గురువు, సప్త స్థానంలో రాహువు, తృతీయంలోనే సంచారం చేయడం వలన కూడా ఆదాయానికి లోటు అనేక ఉండకపోవచ్చు. అర్ధాష్టమ శని ప్రభావం బాగా తగ్గుముఖంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల హోదా, జీవిత బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. అదేవిధంగా మీకు జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా ఉంటే అవన్నీ ప్రయత్నాలన్నీ విజయం అవుతాయి. వ్యాపారంలో బాగా బిజీ అయిపోతుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తాయి. పిల్లల చదువుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. అలానే షష్ఠ స్థానంలో రవి బుధుడు కలిసి ఉండడం వల్ల కూడా ఆరోగ్యం మీద ఒక కన్నేసి ఉంచటం మంచిది. అయినటువంటి పరిచయాలు మీరు చేసుకోకూడదు. అలాగే వ్యవసాయాలకు దూరంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మళ్ళీ ఆ రంగంలోకి దిగడానికి ప్రయత్నం చేస్తారు. అలానే చెడు వ్యసనాలకి మీరు చాలా దూరంగా ఉండడం చాలా శ్రేయస్కరం. మనసులోని కోరికల్లో 1-2 నెరవేరుతుంటాయి. నిరుద్యోగులకు ఆశించినట్టు ఆఫర్లు అందుతాయి. విద్యార్థులు తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహకరంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు అవకాశాలు బాగా పెరిగాయి. సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఇక ఈ సమయంలో అయితే మీకు ఈ విధంగా చూసుకున్న అద్భుతంగానే ఉంది. ఏ రకంగా చూసుకున్నా కూడా సరే మీకు విజయమే లభిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ సమయంలో మునుపటి కంటే కూడా ఎక్కువగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే అంటే ధనుసు రాశిలో వారికి ఇదివరకు మీరు కష్టాలు ఏవైతే ఎదుర్కొన్నారో, జీవితంలో సమస్యలు ఏవైతే ఎదుర్కొన్నారో అవన్నీ కూడా తొలగిపోయి ఈ సమయం అయితే మీకు చాలా అద్భుతంగా సాగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు లాభదాయకమైనటువంటి స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక జూన్ నెల అయితే వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ జూన్ నెలలో ఖచ్చితంగా కూడా వీరు అత్యంత గొప్ప విజయాలను అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలితాలను తెలుసుకున్నారు కదా. జూన్ 1 నుండి ఈ నెల మొత్తం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు అలానే ఈ రాశికి అధిపతి అయినటువంటి గురువు మరియు బృహస్పతి యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలోని ఇంకా ఎదగబోతున్నారని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మీరు ఎంతో నిరాశతో కూరుకుపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది. ఈ రాశి వారికి ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు సజావుగా వ్యాపారాలు అయితే సాగబోతుంది. వ్యాపార జీవితం గురించి ఎన్నో మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ఊహించని ఒక సంఘటన ద్వారా మీ యొక్క వినియోగదారులు అందరూ కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. అలాగే మీరు ఒక వ్యక్తికి సహాయం చేయడం ద్వారా కూడా వారి నుండి కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధానంగా ఈ రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. బంధువులతో కానీ స్నేహితులతో కానీ కలిసి విహారయాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఈరోజు దాటితో సంబంధించి పని మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా మీరు పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక యాత్రకులు వెళ్ళక నూతన వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పరచుకుంటారు. ఆ వ్యక్తులు భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలు నొప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలు నొప్పించి దిశగా మీరు ప్రయత్నం అయితే చేస్తారు. పెద్దలు నొప్పించే ప్రయత్నాలు ఖచ్చితంగా కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారి జాతకులకు రేపటి రోజున ఒక రకంగా అన్ని రకాలుగా కూడా అనుకూలమైనవిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన వారికి ఈరోజు దిన ఫలితాల ప్రకారం ముఖ్యంగా
ఒకే కార్నర్లో పనిచేస్తున్న ఒకే ఒక మీ శ్రమని ఎవరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని మీరు ఈరోజు పొందుకోబోతున్నారు. మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీ పై స్థానంలో ఉన్నటువంటి వారెవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. ఇంతవరకు చూసిన ధన్యవాదాలు.